సింగిల్ గా అయితే ఎంత రేంజ్ వస్తుంది, విత్ పిలియన్ అయితే ఎంత రేంజ్ వస్తుంది? సింగిల్ 250 రూపీస్ మంత్లీ బిల్ వస్తుంది. అంటే ఇది కొనేసుకోవడం కానీ దీనికి ప్రత్యేకించి కరెంట్ బిల్లో చేంజెస్ ఇవేమి మీరు అబ్జర్వ్ చేయలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దానికంటే ముందు మీకు విషయం చెప్పాలండి. బై గాడ్స్ గ్రేస్ మీ అందరి సపోర్ట్ వల్ల మన ఛానల్ అయితే 3,94,000 సబ్స్క్రైబర్లకి రీచ్ అయిపోయింది. ఈ జర్నీలో మనం ఏం చేస్తామంటే ఓనర్షిప్ రివ్యూస్ అయితే చేస్తాం అనమాట. అంటే ఒక వెహికల్ గురించి ఓనర్ ఏం చెప్తారు, అసలు అందులో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేయబోతున్నాను ఈ కమింగ్ సిరీస్లోన. దీనికి మీ సపోర్ట్ నాకు కావాలండి. అదేంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మీ దగ్గర చక్రం ఉన్నటువంటి వెహికల్ ఏది ఉన్నా సరే, 2 వీలర్ దగ్గర నుంచి 4 వీలర్, 6 వీలర్, 10 వీలర్ ఏది ఉన్నా సరే, అంటే బస్సు, లారీ, కారు ఏది ఉన్నా సరే, నేనైతే మీ దగ్గరికే వచ్చి మీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకోబోతున్నాను. మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అండి. స్క్రీన్ మీద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే 6 మాసాల లోపల కొని ఉంటే దాన్ని రివ్యూ చేసుకోవడానికి అయితే మీరు నాకు కాస్త అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. సో ప్రస్తుతం అయితే మనతో ఉన్నారు రవి గారు. హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. ఈయనైతే మన ఫ్రెండ్ అనమాట. సో రీసెంట్ డేస్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలిసిందని, ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ అయితే మార్కెట్లోకి వచ్చేసింది అనమాట. 20% ఎథనాల్ మన వెహికల్ యొక్క సిస్టమ్ అంతటినీ కూడా డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి గురించి మీ అందరూ కూడా తెలియకపోలేదు. అలాగే ఫ్యూచర్లో ఇంకా ఎథనాల్ బ్లెండింగ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. ఎథనాల్ కంపాటబిలిటీ ఉన్నటువంటి వెహికల్స్ అయితే ప్రాబ్లం లేదు. ఎథనాల్ కంపాటబిలిటీ లేనటువంటి వెహికల్స్ అయితే ఈ దాడికి అయితే గురైపోతున్న ఉద్దేశంతో చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఆ క్రమంలోనే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి టీవీఎస్ ఆర్బిటర్ ఏదైతే ఉందో, ఈ టీవీఎస్ ఆర్బిటర్ వెహికల్ని రవి గారు అయితే తీసుకోవడం జరిగింది. సో ఆయన ఎక్కడ తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, ఎంత తిరిగారు, అసలు ఛార్జింగ్ ఎంతసేపు పెడుతున్నారు, ఈ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎప్పుడు తీసుకున్నారండి టీవీఎస్ ఆర్బిటర్? టీవీఎస్ ఆర్బిటర్ తీసుకొని 2 months అవుతుంది. ఏప్రిల్ 22 తీసుకున్నాను. ఓకే. తర్వాత మీరు ఎంత తిరిగారండి వెహికల్తో? ఆల్మోస్ట్ 4,000 దగ్గర తిరుగున్నాను. ఓకే, 4,000 కిలోమీటర్స్ తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్తో మాకు కొన్ని విశేషాలు అయితే షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ వెహికల్? చలవాణిపేట జంక్షన్లో ధర్మాన టీవీఎస్ షోరూంలో తీసుకున్నారు కదా. సో ఈ షోరూంలో ఎందుకు తీసుకున్నారు, అసలు ఈ షోరూంలో తీసుకున్నారు? షోరూంలో తీసుకోవడం ఏంటంటే సర్వీసింగ్ బాగుందని తెలిసింది. అండ్ రెండోది కస్టమర్కి ఇచ్చే వాల్యూని కూడా బేస్ చేసుకుని తీసుకున్నారు. ఓకే, ఇది ఎంత కొన్నారండి అప్పట్లో? ఇప్పుడు 1,20,000 తీసుకున్నాను అండి. 1,21,000 కొన్నారు. ఇప్పుడైతే ప్రైస్ పెరిగిందని అనుకుంటున్నాను, ఒక 6,000 పెరిగింది. 1,30,000 అయిందండి. 1,30,000 వరకు అయిపోయింది. మీరైతే ఫీల్డ్ వర్క్ చేస్తారు కదండి, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కదా. సో మార్కెటింగ్ ఫీల్డ్ లో తిరగడానికి మీరు దీన్ని చూస్ చేసుకోవడానికి రెగ్యులర్ గా తిరుగుతూ ఉంటారు కదా. జనరల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడైనా ఇబ్బంది పెట్టేస్తుందేమో, దెబ్బేసేద్దేమో అని చెప్పేసి అనుకునేటటువంటి పరిస్థితుల్లో మీరు వెహికల్ తీసుకున్న తర్వాత ఎంత తిరిగారు ఇప్పటికి? ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 4,000 తిరిగారు కదా. రెగ్యులర్ గా ఎంత తిరుగుతారు మీరు దీని మీద? డైలీగా అయితే 80 to 90 కిలోమీటర్స్ వరకు తిరుగుతాము. 80 నుంచి 90 కిలోమీటర్లు తిరుగుతాం. సో యాక్చువల్ గా దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, V1 V2 అని చెప్పేసి. మీరు V2 తీసుకున్నట్టున్నారు. అంటే 3.1 kWh లిథియం అయన్ బ్యాటరీ కలిగినటువంటిది. సో ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవడానికి ఎంత టైం పడుతుందండి? ఆల్మోస్ట్ 0 to 100 అయితే 4 hours పడుతుంది. టైం పడుతుంది. 4 hours లో అయిపోతుంది. 4 hours 10 minutes అయితే ఇచ్చారు కంపెనీ ఒక టైం. 4 hours లో అయిపోతుంది. అంటే మీరు 10% వచ్చినప్పుడు ఛార్జింగ్ పెడతారా? కొద్దిగా తగ్గు, అంటే 10% 15% ఉండేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం. మరి లో అయిపోకుండా ఉండటం వల్ల ఉంటే బెటర్ అని. ఓకే, సో ఇప్పుడు ఫుల్ ఛార్జ్ లో ఉండేటప్పుడు మీరు సింగిల్ గా అయితే ఎంత రేంజ్ వస్తుంది, విత్ పిలియన్ అయితే ఎంత రేంజ్ వస్తుంది? సింగిల్ గా అయితే 120 to 125 కిలోమీటర్స్ వస్తుంది. అదే డబుల్ అయితే మాత్రం 110 నుంచి 115 వరకు వస్తుంది. 110 నుంచి 115 వరకు వస్తుంది. ఓకే, తర్వాత మీరు ఈ కరెంట్ బిల్ ఆల్రెడీ గ్రహించే ఉంటారు. కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఏంటండి, ఎంత వస్తుందండి కరెంట్ బిల్? కూడా చాలా తక్కువ, చాలా తక్కువ వస్తుంది. మేము ఇంటికి యూజ్ చేసే ఫ్యాన్ కానీ మొత్తం మిగతా వాటితో కలుపుకొని మాకు 250 వరకు వస్తుంది. మనకి 250 రూపీస్ మంత్లీ బిల్ వస్తుంది. అంటే ఇది కొనేసుకోవడం కానీ దీనికి ప్రత్యేకించి కరెంట్ బిల్లో చేంజెస్ ఇవేమి మీరు అబ్జర్వ్ చేయలేదు? అబ్జర్వ్ చేయడం అంటే మీ ప్రీవియస్ గా అయితే మాకు చాలా తక్కువ వచ్చేది. అంటే ఒక 100 రూపీస్ 110 అలా వచ్చేది. ఇప్పుడు 250 వరకు వస్తుంది అంతే. ఓకే, దీనిలో మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారండి? ఇది 70,000 వరకు డౌన్ పేమెంట్ చేశారు. 50,000 కి ఈఎంఐ పెట్టారు. మంత్లీ ఎంత పే చేస్తున్నారు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన దీన్ని బట్టి ఉంటుంది. మన షార్ట్ టర్మ్ కావాలనుకుంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కావాలంటే లాంగ్ టర్మ్. ఓకే, సో ఇది మీరు సజెస్ట్ చేస్తారా ఎవరికైనా? సజెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా ద్వారా ఒక 4 వెహికల్స్ కూడా తీసుకున్నారు కూడా. అండ్ దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఉదాహరణకి లైటింగ్ విషయానికి లైటింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉందండి. లైటింగ్ నైట్ టైం కూడా తిరుగున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ లో బయటకు వెళ్ళాను. ఈవినింగ్ 7 టైం మేము వచ్చేసరికి 7 అయిపోతుంది. ఆ టైంలో కూడా మనకి విజిబిలిటీ చాలా బాగా అనిపిస్తుంది. లైటింగ్ విషయంలో మాత్రం చాలా క్లారిటీ ఉంది. ఓకే, తర్వాత ఫ్రంట్ సస్పెన్షన్ ఎలా ఉంది? సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీనికి ఫ్రంట్ టైర్ పెద్దది, బ్యాక్ టైర్ చిన్నది కదా. కార్నర్ కొట్టేటప్పుడు, టర్నింగ్ లో వచ్చేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా క్లారిటీ తెలిపోతుంది. మనం ఏదైతే బైక్ యూజ్ చేస్తామో
స్కూటీ అనుకో కాకుండా బైక్ యూజ్ చేస్తాం, అదే దీంతో మనం దీని మీద వెళ్ళొచ్చు. Okay. వెళ్ళే విధంగా మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. సస్పెన్షన్ ఎలా ఉందండి ఇద్దరు సస్పెన్షన్ కూర్చొని కూడా వెళ్తుంటే? బాగుంటుందండి. ఇద్దరు కూర్చున్నా కూడా సస్పెన్షన్ బాగుంటుందండి. ఎటువంటి ఇదైతే ఎక్కడ గుతుకుల్లో కానీ ఏం అలాంటి సౌండ్ లూజ్ సౌండ్ రావు. లూజ్ సౌండ్ కూడా ఏం లేదండి. నెక్స్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జర్ వేడెక్కిపోవడం అని, బ్యాటరీ వేడెక్కిపోయి ఇలాంటిది ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదండి. ఛార్జింగ్ వేడెక్కడం కానీ లేదు. అండ్ రెండోది ఒకవేళ పవర్ ఆఫ్ ఆన్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్ దీని మన ఛార్జర్కి ఉండదు. సో దానివల్ల కూడా పవర్ ఆపినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఓకే. దాని తర్వాత సీటు దీనిలో చాలా పెద్ద సీట్ ఇచ్చారండి. సో మీరు విత్ పిలియన్ వెళ్ళేటప్పుడు డబుల్ వెళ్ళేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సీట్? చాలా కంఫర్ట్ గా ఉంటుందండి. కూర్చున్నా కూడా ఫ్యామిలీతో ఎలా ఉంది బండి? ఫ్యామిలీతో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మా పాప నేను మా మిస్సెస్ వెళ్ళినా కూడా మాకు కంఫర్ట్ గా ఉంది. సీట్ అయితే మాత్రం చాలా పెద్ద ఇచ్చారు. ఓకే. సో మీరు ఇంటికి ఏమైనా సామాన్లు తీసుకురావడానికి అంటే గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి ఆల్రెడీ దీని మీద ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్స్, సిలిండర్స్, వాటర్ ప్యాకెట్లు బస్తాలు కూడా తీసుకుని వెళ్ళారనమాట. సో వెయిట్ కూడా బాగానే వెయిట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అంటే లేదు. అన్నిటికంటే ముఖ్యంగా దీంట్లో లోపల హిల్ హోల్డ్ ఫీచర్ అయితే ఉంది. ఘాట్ సెక్షన్ పైకి వెళ్ళిపోయేటప్పుడు 100% ఉంది. నేను అది ఆల్రెడీ చెక్ చేశాను. నేను ట్రయల్ కూడా చేస్తున్నాను. ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి నవతల ఉంటది, ఘాట్ రోడ్ ఉంటది. అక్కడ పర్టికులర్ గా ఇది ఆల్రెడీ చెప్పున్నారు కదా, చేస్తుందా లేదనే దీనిలో కూడా నేను చేస్తున్నాను. అక్కడికి సడన్ గా ఆపేశారు బండి. ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసినప్పుడు ఆగి ఉంది, మళ్ళీ అదే అట్ ద సేమ్ టైం మనం యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు అదే పికప్ తో ముందుకు. ఓకే. అంటే మనము జనరల్ గా దీనిలో ఉన్నటువంటి ఫీచర్ ఏంటంటే స్లోప్ వచ్చినటువంటి ర్యాంపుల్ గా ఎక్కిస్తాం కదా, అటువంటి సందర్భంలో సగం దూరం వెళ్ళి ఒకసారి బ్రేక్ వదిలేసిన తర్వాత బండి వెనక్కి వెళ్ళిపోవడం అలాగేం లేదు. ఆ ఫీచర్ బాగానే పనిచేస్తుంది. బాగానే పనిచేస్తుంది. మనం డౌన్ లో ఉన్నప్పుడు కూడా ఇంకా డౌన్ వెళ్ళే కొద్దీ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా తర్వాత క్రూజ్ కంట్రోల్ మీరు వాడుతున్నారు? కంటిన్యూస్ గా వాడుతుంటాను నేను. లొకేషన్ బట్టి, అంటే రోడ్ లో వెళ్ళేటప్పుడు యూజ్ చేయడం కావద్దు, మనం బ్రేక్ పట్టాలి చేయాలి కనుక కొద్దిగా లైట్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మన సేమ్ ఒకే లైన్ ఉంది అనుకునేటప్పుడు ఆటోమేటిక్ గా క్రూజ్ సిస్టమ్ పెడుతుంటాను. క్రూజ్ కంట్రోల్ 35 to 40 అలాగా ఆ గ్యాప్ లో పెడుతూ ఉంటుంటాను. ఇంకా ఓకే. బూట్ స్పేస్ ఎలా ఉందండి? చాలా వరకు ఉందండి. నేనైతే ఒక హెల్మెట్ పెట్టుకుంటాను, నా చార్జర్ పెడతాను, ఇందులో ఉంటుంది, నా లగేజ్ ఉంటుంది, నా క్యారేజ్ వాటర్ బాటిల్ కూడా దీంట్లో పెట్టుకుంటాను. అన్ని పెట్టినా సరే స్పేస్ అయితే కూడా సరిపోతుంది, కంఫర్టబుల్ గా సరిపోతుంది. షోరూమ్ వారు మీకు యాక్సెసరీస్ ఏమేమి ఇచ్చారు? యాక్సెసరీ ఫ్రంట్ సేఫ్ గార్డ్ ఒకటి ఇచ్చున్నారు, అండ్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఒకటి గార్డ్ ఇచ్చున్నారు, సెంటర్ స్టాండ్, ఫుట్ రెస్ట్ ఒకటి. ఓకే. ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు, సెంటర్ స్టాండ్ కూడా ఇచ్చారు. సెంటర్ స్టాండ్ కూడా. ఇవన్నీ యాక్సెసరీస్ తో కలిపి మీకు 1,21,000కి అప్పట్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా, అది ఎలా పనిచేస్తుంది? అది కూడా వర్క్ అవుతుందండి, చాలా బాగా వర్క్ అవుతుంది అది కూడా. ఓకే. అయితే ఇప్పటివరకు అయితే మీకు దీంట్లో కాన్స్ అంటే నష్టాలు, ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పటి వరకు ఏం రాలేదండి. ఫ్యూచర్ లో కూడా రాదని అనుకుంటున్నాను. అయితే నేను ఆల్రెడీ అన్ని చెక్ చేసుకొని చూసి అన్ని దీని మీద ఒక చేసిన తర్వాత మాత్రమే తీసుకున్నారు. ఆల్రెడీ మన ఏరియాలో డెలివరీ బాయ్ ఒక అతను తిప్పుతా ఉన్నాడు కదా బండి. అయితే సో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే వారికి టీవీఎస్ ఆర్బిటర్ మీరు సజెస్ట్ చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. చేస్తున్నాను ఆల్రెడీ, 3 వరకు చేస్తున్నాను, ఆల్రెడీ తీసుకున్నారు. ఇంకెవరైనా కూడా చేసినా కూడా నేనైతే అబ్జెక్షన్ లేకుండా ఖచ్చితంగా తీసుకుని చెప్తాను నేను. ఓకే. అండ్ టీవీఎస్ ఆర్బిటర్ లో కూడా మనకి బ్యాస్ సిస్టమ్ అని వచ్చిందనమాట. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అండ్ సిస్టమ్. అంటే మనం బండి మాత్రమే కొనుక్కుంటాం, బ్యాటరీ కొనక్కర్లేదు. అంటే బ్యాటరీ మన బండికే ఉంటుంది, బట్ బ్యాటరీకి నెల ఈఎంఐ పే చేస్తే కిలోమీటర్కి ఎంత ఛార్జ్ చేస్తారు. సో లాంగ్ రన్ లో మీకు వచ్చేటప్పటికి బ్యాస్ సిస్టమ్ అనేది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ మీరు ఎవరికైనా బండి అమ్మియాలనుకో సంవత్సరం తర్వాత అప్పుడు అది వర్కౌట్ అవుద్ది అనమాట. ఎందుకంటే బ్యాటరీ మనం కొనం కాబట్టి డెప్రిషియేషన్ అనేది తగ్గుతుంది. సో బ్యాస్ సిస్టమ్ అనేది నేను ఒక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూడొచ్చు. అలాగే టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మన నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అలాగే టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించినటువంటి ప్రైస్ గురించి కానీ లేదా డిస్కౌంట్ ఆఫర్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలంటే మన చలవాన్పేట జంక్షన్లో ఉన్నటువంటి ధర్మాన టీవీఎస్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ధర్మాన టీవీఎస్ షోరూమ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రవి గారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే 20,000 కిలోమీటర్స్ తర్వాత కూడా మీరు ఈ బండి యొక్క రివ్యూ అయితే మాకు ఇవ్వాలి. అప్పటి వరకు మీకు ఏ కాన్స్ వచ్చాయంటే దీనిలో ఏమైనా నష్టాలు వచ్చాయి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి నాకైతే చెప్పాలి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ దీనికి 5,000 కిలోమీటర్ ఒకసారి సర్వీసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్వీస్ బిల్లు ఎంత అయింది కూడా అప్పుడు చెప్తారు. అది మాక్సిమం 500 వరకు అవుతుంది అంతే. అది కూడా మొత్తం బ్రేక్ షూలు అవి చెక్ చేస్తారు అంతేనా? ఓకే. బ్యాటరీ పొజిషన్ ఎలా ఉందంటే చెక్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో ఇలా మనం ఓనర్షిప్ రివ్యూస్ అయితే చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నమస్కారం, థ్యాంక్ యూ.